హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే గోగాకు ఎర్రగడ్డలేసి ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకొని నేనైతే రోట్లో రుబ్బుకునేదానికి మిరపకాయలు, ధనియాలు, శనగగింజలు అన్నీ ఎంచి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు అన్నిటినీ వేసి దంచుకుంటా ఉన్నాను అనమాట. ఫస్ట్ ధనియాలు, ఉప్పు వేసి దంచేసి మళ్ళీ మిరపకాయలు దంచుకుంటా ఉన్నాను. నేనైతే రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందని దంచుకుంటా ఉన్నాను. బాగా దంచేసి పొడి అయిపోయిన తర్వాత మనం శనగగింజలు కూడా పొడి చేసుకోవాలన్నమాట. శనగగింజలు పొడి చేసుకొని చూడండి, చిన్న రోలు తీసుకున్న, పెద్ద రోలు దొరకలేదు. నేను పెద్ద రోలు అయితే ఆర్డర్ పెట్టున్నాను, ఎప్పుడు వస్తుందో తెలియదు. చిన్న రోల్లో ఒక ముక్కలు ఎట్టో దంచుకునేసినాను. దంచుకొని నేనైతే కొయ్యతో కూడా దంచుకున్నాను. ఇప్పుడు దంచి పక్కకు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ రోట్లోనే ఉడకబెట్టిన గోగాకు కూడా రుబ్బుకోవాలని చెప్పేసి ఇవంతా పక్కకు తీసేసినాను. పక్కకు తీసేసి గోగాకు కూడా వేసి దంచుకుంటా ఉన్నాను. రుబ్బినా దంచినా కొంచెం మెదగుతూ ఉంది అనమాట. ఎట్ట ఒకట్ట బాగా రుబ్బుకొనేసి బాగా పక్కకు తీసుకుని కొంచెంగా వేసి రుబ్బుకోవాలి. పెద్ద రోలు అంటే ఒకేసారి వేసి రుబ్బుకోవచ్చు. ఒకరికైతే సరిపోతుంది. మాకు ఇంట్లో నలుగురు ఉండారు కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ చేస్తాం కాబట్టి పెద్ద రోలు ఉండాలి. నాకు చిన్న రోళ్ళని ఎట్ట ఒకటి రుబ్బుకున్నాను. కొంచెంగా వేసుకొని రుబ్బుకునేసింది అన్నీ కలుపుకొని తిరగబాతు పెట్టుకోవాలి. కొంచెం అయితే మెదిగిపోయింది. కొంచెం ఒక్క ముక్కలు మెదిగినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది రోట్లో రుబ్బిందనమాట. మనం మిక్సీకి రోట్లో రుబ్బిన దానికి తేడా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతా కడాయిలో వేసుకునేసినాను. కొంచెం బాగా తిరగబాతు పెట్టుకోవాలని కొద్దిగా ఆయిల్ పోసినాను, ఆవాలు వేసినాను, కొంచెం పోపు గింజలు వేసినాను, కరింపాకు వేసిన. చూడండి, ఇప్పుడు నూనె పోసుకొని కొంచెం మెంతుల పొడి, ఆవాల పొడి వేసుకున్నామంటే మనకు ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గోగాకు చాలా టేస్ట్ అయితే ఉంటుంది. దాని ఐరన్ ఫుడ్ ఉంటుంది.